లెట్స్ గో విత్ న్యూ చాప్టర్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఈ ప్లేస్ ఆఫ్ సప్లై ఈ వీడియో యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే చాలా తక్కువ టైంలో ఏంటి కాన్సెప్ట్స్ కవర్ చేయాలి. కాన్సెప్ట్స్తో పాటు ఐసీఏలో ఉన్న క్వశ్చన్స్ కవర్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఈ ప్రొవిజన్ రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కానీ లేదు అనుకుంటే ఎక్కడ ఆర్టీపీ ఎంటీపీ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకోవడం ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. ఇందులో ఎక్కడ కూడా ఇన్ డెప్త్ సాగదీయకుండా క్వశ్చన్స్ కూడా ప్రతిదీ చదవకుండా ఆ క్వశ్చన్లో ఉన్న క్రక్స్ని మాత్రమే డిస్కస్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మెయిన్ ఈ వీడియో లాస్ట్ 1.5 డేస్లో ఎగ్జామ్ ముందు మనం ఇది ప్లే చేసుకుంటే క్వశ్చన్స్ కూడా రివైజ్ అయిపోయేలా ప్లాన్ చేసుకోవచ్చు. బాగుంటుంది అప్పుడు. ఓకే, లెట్స్ గో. అసలు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది బిగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, పెద్ద క్వశ్చన్స్లో ప్లేస్ ఆఫ్ సప్లై తెలిస్తేనే అది ఇంట్రాస్టేట్లో చేయాలా ఇంట్రాస్టేట్ చేయాలో తెలుస్తుంది క్వశ్చన్. అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై మీద కూడా స్పెసిఫిక్గా ఒక్కోసారి క్వశ్చన్స్ కూడా అడగచ్చు, బిట్లు అయితే బిట్లు కూడా వస్తాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్ అది. లెట్స్ గో. ఇప్పుడు ఏంటంటే ప్లేస్ ఆఫ్ సప్లై చాప్టర్లో గూడ్స్ కింద ఒకటి, సర్వీసెస్ కింద విడదీశారు. సమ్మరీ మాట్లాడదాం ఫస్ట్. ఓకే, గూడ్స్లో జస్ట్ గూడ్స్ ఇంపోర్టు ఎక్స్పోర్ట్ కాకుండా నార్మల్ గూడ్స్ మూమెంట్ అయితే సెక్షన్ 10 మాట్లాడుతుంది. కాదు, ఆ గూడ్స్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గూడ్స్ సంబంధించి ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ జరిగినప్పుడు సెక్షన్ 11 మాట్లాడుతుంది. సెక్షన్ 12 సెక్షన్ 13 ఏంటంటే స్పెసిఫిక్గా ఓన్లీ సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 12 ఏం చెప్తుంది? నీ సప్లయరు రిసిపియంట్ ఇండియాలో ఉంటే సెక్షన్ 12 చెప్తుంది. సప్లయరు రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఇద్దరిలో ఎవడో ఒకడేమో అవుట్ సైడ్ ఇండియాలో ఉండి ఒకటి ఇండియాలో ఉంటే ఎవడైనా సరే అప్పుడు సెక్షన్ 13 చెప్తుంది. సెక్షన్ 14 ఏముంటుందంటే జిఎస్టీ ఎవడు పే చేయాలి ఒకవేళ ఓఐడిఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే. ఓఐడిఆర్ సర్వీసెస్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే నెట్ఫ్లిక్స్ అనేది ఓఐడిఆర్ సర్వీసెస్. అడేమవుతున్నాడు? సప్లయర్ అవుతున్నాడు. ఇండియాలో నాలంటాడు ఒకడు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాం. ఇప్పుడు ఇలా అయితే మధ్యలో ప్లే స్టోర్లో నేను ఏం చేశాను? నెట్ఫ్లిక్స్ని ఇన్స్టాల్ చేసుకున్నా. మధ్యలో ఇంటర్మీడియరీ సప్లయర్ ఉన్నాడు, రెసిపియంట్ ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఉన్నాడు. ఎవడు పే చేయాలి జిఎస్టీ అన్నది. ఆ తర్వాత ఏంటి? రిజిస్ట్రేషన్ ఆఫ్ సప్లయర్ ఆర్ ఇంటర్మీడియరీ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియాలో. ఒకవేళ సప్లయర్ కానీ ఇంటర్మీడియరీ కానీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఎవడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎవడు పే చేయాలి జిఎస్టీ అన్నది. నెక్స్ట్ ఏంటి? ఇంపోర్ట్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్స్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో ఉన్నవాడు ఆన్లైన్ గేమ్స్లో ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుని గేమ్స్ ఆడుకుంటే దాని మీద ఎవడు పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీటీఏ అదనమాట. మొత్తం చాప్టర్ యొక్క సమ్మరీ ఇదే. గూడ్స్ గురించి ఏం గూడ్స్ యొక్క మూమెంట్, ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేస్తావు, సర్వీసెస్కి ఎలా డిటర్మైన్ చేస్తావు. నెక్స్ట్ ఏంటి? ఓఐడి లైబిలిటీ టు పే జిఎస్టీ. ఓఐడిఆర్ సర్వీసెస్లో ఎవడు పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఎవడు చేయించుకోవాలి, ఇంపోర్ట్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్స్ అయితే ఏంటి. ఇదే మొత్తం చాప్టర్ యొక్క క్రక్స్. అది క్రక్స్ కాదు కానీ సమ్మరీ ఏం కవర్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ గూడ్స్లోకి వెళ్దాం. గూడ్స్లోకి వెళ్ళకముందు అసలు ఫస్ట్ మనకి ఏముంటుంది అది 1 సెకండ్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ఫస్ట్ గూడ్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సప్లయరు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, రిసిపియంట్ కూడా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు అనుకో. అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడైతుంది? అవుట్ సైడ్ ఇండియా అవుద్ది. అప్పుడు దాని మీద జిఎస్టీ కట్టమని మనం అడగలేం. అవి ఎగ్జామ్టెడ్. అదే చెప్పాడు ఇక్కడ. ఫస్ట్ది సప్లయరు రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై కెనాట్ బి డిటర్మైన్డ్, ఇట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. ఎగ్జామ్టెడ్ కాకపోతే ఏం చేస్తాం మనం? సప్లయర్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి మామూలే, దెర్ ఇస్ నథింగ్. ఇప్పుడు లెట్స్ గో విత్ గూడ్స్లో ఫస్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే మూమెంట్ ఆఫ్ గూడ్స్ కనుక మూమెంట్ ఉంటే ఏంటి? ఒకవేళ బీ2బీ అంటే ఎవరో రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఎండ్ పాయింట్ చూడాలి. బీ2సి అంటే ఏంటి? జనరల్ ప్రొవిజన్స్. అసలు జనరల్ ప్రొవిజన్ అంటే ఏంటి? ఏమీ లే, సింపుల్. జనరల్ ప్రొవిజన్లో ఏమంటుందంటే రిసిపియంట్ అడ్రస్ తెలిస్తే రిసిపియంట్ ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్తాం. లేదు రిసిపియంట్ అడ్రస్ తెలియదు, సప్లయర్ బుక్స్లో రిసిపియంట్ అడ్రస్ లేదు అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే లొకేషన్ ఆఫ్ ద సప్లయరే ప్లేస్ ఆఫ్ సప్లై కింద తీసుకోవాలి. అదే జనరల్ ప్రొవిజన్. ఓకేనా? ఒకసారి చూడు ఇదే పాయింట్. మూమెంట్ ఆఫ్ గూడ్స్ అయితే రిజిస్టర్డ్ పర్సన్కి అయితే ఎండింగ్ పాయింట్ చూడండి ప్లేస్ ఆఫ్ సప్లై కింద అని చెప్పాడు. టు అన్రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తే సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై. అలా లేకపోతే అంటే సప్లయర్ బుక్స్లో రిసిపియంట్ యొక్క అడ్రస్ లేకపోతే
అప్పుడు ఏం చెప్తున్నాడు, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ యొక్క అడ్రస్సే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి, దాని మీద ఒక క్వశ్చన్ ఉంది. ఈ బిల్ టు షిప్ టు కూడా చూద్దాం. ఆ తర్వాత రెండు మిక్స్ చేసి ఒక క్వశ్చన్ తీసుకొస్తా. బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఏమి లేదు, నేను నా ఫ్రెండ్కి ఆర్డర్ పెట్టా గిఫ్ట్. అప్పుడు ఏమవుతుంది, బిల్ నాకు వస్తుంది కానీ డెలివరీ ఎవరికి వెళ్తుంది, నా ఫ్రెండ్కి వెళ్తుంది. అంటే బిల్లింగ్ అడ్రస్ ఒకటిగా ఉంటుంది కానీ డెలివరీ ఇంకోటికి వెళ్తుంది. వాటినే బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్స్ అంటాము. ఇటువంటి వాటిల్లో బిల్లింగ్ ఎవరి పేరు మీద అయితే జరుగుతుందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము. ఓకే డన్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే దాని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ చూద్దామా. ఇక్కడ చూడు, నేను ఏంటంటే క్వశ్చన్ అంతా చదవను. ఇది నేను ఇప్పుడు డిస్కస్ చేసే క్వశ్చన్ ఎక్కడంటే ఐసీఐ స్టడీ మెటీరియల్ నుంచి థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ప్రియాంక్ అనే వాళ్ళు ఒకరు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారట, మహారాష్ట్రలో ఉన్నారు, స్టేటే చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బిశాంత్ అనేవాడికి గూడ్స్ని సేల్ చేస్తానని చెప్పి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బిశాంత్ అనేవాడికి ఒకడు అడుగుతున్నాడు. ఎవడాడు పేరు, సాహిల్ అనేవాడు, అయ్యా బిశాంత్ నాకు గూడ్స్ సేల్ చేయి అని అడిగాడు. సో మనోడు ఏం చేశాడు, మనోడు ప్రియాంక్ దగ్గర నుంచి గూడ్స్ కొనుక్కుంటున్నాడు కదా. ఇప్పుడు డెలివరీ ఎవరికి వెళ్ళాలి, బిశాంత్ అని దగ్గరికి డెలివరీ అనేది గూడ్స్ అనేది వీడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బిశాంత్ అనేవాడు ఉంటాడంటే, బాబు నాకు వద్దు డెలివరీ, డైరెక్ట్గా నువ్వేం చేస్తావంటే సాహిల్ అనేవాడికి డెలివరీ చేసే అన్నాను. అంటే నీకేం చెప్పాను, బిల్ టు షిఫ్ట్ ట్రాన్సాక్షన్ కదా క్లియర్గా. బిల్లింగ్ అడ్రస్ ఏమో బిశాంత్కి జరుగుతుంది, డెలివరీ మాత్రం సాహిల్కి జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, ఏముంది, బిల్లింగ్ అడ్రస్ ఎక్కడ జరిగితే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. సో బిశాంత్ అనేది ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికి చెప్పావు నువ్వు, ఎవరెవరి మధ్య ట్రాన్సాక్షన్కి నువ్వు ప్లేస్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేసావు అంటే ప్రియాంక్కి బిశాంత్కి, ప్రియాంక్ వర్సెస్ బిశాంత్కి నువ్వే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పావు. బిశాంత్ ఏ ఊరు, ఉత్తరప్రదేశ్. ఓకే ఉత్తరప్రదేశ్ యూపీ అనేది ఏంటి, ప్లేస్ ఆఫ్ సప్లై. వీడి ఎక్కడ మహారాష్ట్రకి యూపీ కంటే ఏమొస్తుంది, ఇంటర్ స్టేట్ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంకో ట్రాన్సాక్షన్ ఉంది ఇందులో. ఏంది, బిశాంత్ అనేవాడికి సాహిల్ అనేవాడికి ఏం జరిగింది, ట్రాన్సాక్షన్ జరిగింది. ఇక్కడ ఏం చూడాలి, వీడు రిజిస్టర్డ్ పర్సనే, సాహిల్ అనేవాడు రిజిస్టర్డ్ పర్సనేనా. చిమోగా బిశాంత్ అగ్రీ టు సప్లై సాహిల్ చెప్పలేదాడు క్వశ్చన్లో. చెప్పకపోతే ఏముంది, నార్మల్గా B2B అయితే ఏం చేస్తాం, B2C అయితే ఏం చేస్తాం. ఓకే ఇప్పుడు బిశాంత్ అని కూడా ఏం చేశాడంటే, బిశాంత్కి సాహిల్కి జరుగుతున్న మధ్యలో ట్రాన్సాక్షన్ మీద ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి, ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, గూడ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఉన్నాయి కదా, గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు. సో ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. ఎండింగ్ పాయింట్ ఎక్కడ, కర్ణాటక, షిమోగా కర్ణాటక. సాహిల్ అని కూడా ఎక్కడ ఉన్నాడంటే షిమోగా కర్ణాటకలో ఉన్నాడు కాబట్టి కర్ణాటక ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకవేళ వాడు B2B రిజిస్టర్డ్ పర్సన్ కాదు, అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే అప్పుడు ఏం చెప్తాడంటే సప్లయర్ పుస్తకాల్లో సాహిల్ అడ్రస్ ఏదైతే ఉందో అదే రిసిపియంట్ అడ్రస్ ఏదైతే ఉందో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుద్ది. అలా లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. ఓకే ఇక్కడతో మనకి స్టడీ మెటీరియల్లోంచి ఉన్న థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. విల్ గో టు ద నెక్స్ట్ ప్రొవిజన్. ఏంటి నెక్స్ట్, సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అయిపోయింది, బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్. మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ ఇన్వాల్వ్ కానివి ఏంటి అంటే, ఒక బిల్డింగ్ అని కొనుక్కుంటున్నాను అనుకో, నేను అదేమైనా మూవ్ చేయగలుగుతాం, మూవ్ చేయలేం. బిల్డింగ్తో పాటు అందులో ఉన్న ఫర్నిచర్ కూడా కొనేసుకుంటే అప్పుడు ఏమంటున్నాడంటే ఇటువంటి వాటిని నో మూమెంట్ ఆఫ్ గూడ్స్ అంటాము. ఒకవేళ రిజిస్టర్డ్ పర్సన్కి నువ్వు అమ్మినట్లయితే లొకేషన్ ఆఫ్ ద గూడ్స్. ఒకవేళ B2C అంటే ఏంటి, జనరల్ ప్రొవిజన్స్ తీసుకోవాలి. జనరల్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, సప్లయర్ పుస్తకాల్లో రిసిపియంట్ అడ్రస్, అలా లేకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్, దట్స్ ఇట్. ఓకే దీని మీద ఒక క్వశ్చన్ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది క్వశ్చన్ రవి అగర్వాల్ సార్ మెటీరియల్లోంచి థర్డ్ క్వశ్చన్. ఇది థర్డ్ క్వశ్చన్. యా ఇక్కడ ఏంటంటే చూడు, ఇది ఎప్పుడు వచ్చింది, ఎంటీపీ ఏప్రిల్ 2018లో వచ్చిందంట ఇది. ఓకే
ఏంటి ఇక్కడ క్విక్ డీల్స్ అనేది గుజరాత్లో ఉందండి. ఇది హర్యానాలో బిజినెస్ చేద్దాం అనుకుంటుంది హిస్సార్లో. అందుకని అక్కడ ఒక న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసుకుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ వీడి ఆఫీస్ కోసం ఒక బిల్డింగ్ని కొనుక్కున్నాడు. అందులో బిల్డింగ్తో పాటు ఫర్నిచర్ ఫిక్చర్స్ని కొన్నాడు. వీడి ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పండి అని అడుగుతున్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై ఏముంటే ఇక్కడ లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ ఎక్కడుంటే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ మన బిల్డింగ్ ఎక్కడుంది? హర్యానాలో ఉంది. అక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైంది? హిస్సార్, హర్యానా. హిస్సార్ అనే ఊర్లో హర్యానా రాష్ట్రంలో ఉంది, అంటే స్టేట్లో. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? హిస్సార్, హర్యానా. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గూడ్స్ అసెంబుల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఎట్ సైట్. గూడ్స్ అని ఇప్పుడు ఏంటి, ప్లాంట్ అండ్ మిషనరీ వచ్చి పెద్ద పెద్ద మిషనరీలు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, ఫిక్స్ చేస్తారు కదా. అటువంటి వాటిని ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా చెప్తావు? ఎక్కడైతే అసెంబ్లీ ఆర్ డిసెంబుల్ జరుగుతుందో, ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై చెప్పండి. లొకేషన్ ఆఫ్ అసెంబ్లీ, ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము. నెక్స్ట్ సప్లై ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫ్లైట్స్లో గట్ట ఏం చేస్తారు, ఎయిర్ హోస్టర్స్ సెల్ చేస్తారు ఐటమ్స్ని. అవి ఏంటంటే అక్కడ గూడ్స్ అమ్ముతున్నారు కదా, గాల్లో ఉన్నప్పుడు దాని ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా చెప్తామంటే ఆ గూడ్స్ ఎక్కడైతే ఎక్కిచ్చారో ఆ ఫ్లైట్లోకి దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్తాము. దాని మీద ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఇది ఇంటర్లింక్డ్ అనమాట. దేన్ని లింక్ చేస్తుంది? ఈ సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ని సప్లై ఆన్ బోర్డ్ ఏ కన్వెన్స్, ఈ రెండింటిని లింక్ చేస్తూ ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, లెట్స్ గో అండ్ సీ దట్ క్వశ్చన్. నెక్స్ట్ మనం నేర్చుకున్నది ఏంటి? సప్లై ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్ అంటే ఏంటి? ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్నే మనం ఏం చెప్తాం? ప్లేస్ ఆఫ్ సప్లై కింద చెప్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ని ఇంటర్లింక్ చేస్తూ క్వశ్చన్ ఉందంట. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఇది ఎక్కడ వచ్చింది? జనవరి 2021లో వచ్చింది క్వశ్చన్. ఏం చెప్తే అంటే XYZ అనే ఇది ఎక్కడ ఉందంటే కంపెనీ న్యూఢిల్లీలో ఉంది. ఈ కంపెనీ లక్నోలో ఒక ఎయిర్లైన్ కంపెనీకి బిస్కెట్స్ ప్రొవైడ్ చేసింది. ఓకే, ప్రొవైడ్ చేసిన తర్వాత వీడు ఆ ఫ్లైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందట? కోల్కతా నుంచి గువాహతి రూట్లో రన్ అవుతుంది. ఇప్పుడు దీని ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే ఇందులో రెండు ఉంటాయి. ఒకటి XYZ అనే కంపెనీ ఎయిర్లైన్కి డెలివరీ ఇవ్వడం అన్నది ఫస్ట్ కాన్సెప్ట్. అక్కడ ఏంటి, బిస్కెట్స్ అనేవి సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్. మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఏం చెప్పాను? ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము. XYZ కంపెనీ అనేది వీళ్ళకి ఎవరికి, ఎయిర్లైన్ వాళ్ళకి గూడ్స్ ఇచ్చిందా? అది ఎక్కడ ఎండ్ అయింది? లక్నోలో ఎండ్ అయింది. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? లక్నో. ఓకే, ఫస్ట్ దానికి ప్లేస్ ఆఫ్ సప్లై లక్నో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎయిర్లైన్స్ అనేది ఏం చేస్తుంది అంటే వాళ్ళ ప్యాసింజర్స్కి అమ్ముకుంటుంది. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు బిస్కెట్లు అమ్ముకుంటారు. అప్పుడు దాన్ని ఏమంటాం? సప్లై ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్. అప్పుడు ఏం చెప్పాలి? స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గూడ్స్నే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్తాము. ఈ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందట? కోల్కతా నుంచి గువాహతి రూట్లో తిరుగుతుంది. కానీ ద బిస్కెట్స్ వర్ లోడెడ్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఫ్లైట్ తిరుగుతున్న స్టార్టింగ్ పాయింట్ కాదు, ఎక్కడైతే వీళ్ళకి లోడింగ్ జరిగిందో దాన్ని స్టార్టింగ్ పాయింట్ అంటాం అనమాట. ఫ్లైట్ తిరుగుతున్న రూట్ కాదు, బాగా గుర్తుంచుకో, అక్కడ టెంప్ట్ అయిపోతావు. ఫ్లైట్ కోల్కతా నుంచి గువాహతి వెళ్తుంది, కానీ వీళ్ళకి ఎక్కడ స్టార్టింగ్ పాయింట్? గూడ్స్ లక్నో. ఇక్కడ కూడా ప్లేస్ ఆఫ్ సప్లై లక్నో. రెండిట్లోని ఏమొచ్చింది? లక్నో ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ? అరే యార్, చూడు, సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అయితే ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా చెప్తావు? లక్నో. అరే యార్, చూడు ఇక్కడ లక్నో ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గుడ్స్. అలా కాదు, ఆన్ బోర్డ్లో పంపితే అక్కడ ఏం చెప్పాలి? ఇది ఈ కోల్కతా గువాహతి రూట్ కదా, అయినా సరే స్టార్టింగ్ పాయింట్ అంటే ఈ కోల్కతా కాదు, అక్కడ తప్పు చేయకూడదు. ఎక్కడైతే వీళ్ళు లోడ్ అయ్యిందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. ప్లేస్ ఆఫ్ సప్లై ఇంత లక్నో. ఓకే, నీకు సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంపోర్ట్. ఎవడైనా సరే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా చెప్తావు? ఇంపోర్టర్ యొక్క అడ్రస్, లొకేషన్ ఆఫ్ ది ఇంపోర్టర్ ప్లేస్ ఆఫ్ సప్లై కింద చెప్పాలి. ఓకేనా? ఉండొచ్చు ఒకసారి చూడు ఇక్కడ, ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు
డీమ్డ్ ఇంటర్స్టేట్ అట. లొకేషన్ ఆఫ్ ఇంపోర్టర్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. నేను వేరే కంట్రీ నుంచి ఏమైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే లొకేషన్ ఆఫ్ ఇంపోర్టర్ యొక్క అడ్రస్సే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి క్వశ్చన్ ఏమవుతుందంటే క్వశ్చన్ ఎలా ట్రిక్ చేస్తారంటే ఇక్కడ మనకి వాడిది రిజిస్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్టర్డ్ పర్సన్ ఎక్కడంటే హైదరాబాద్లో రిజిస్టర్ అవుతా, కానీ నేను ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కడ కాకినాడలో ఇంపోర్ట్ చేసుకున్నాను, లేదంటే వైజాగ్లో ఇంపోర్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం పప్పులో కాలేస్తాం అంటే వైజాగ్లో ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై వైజాగ్ అని పెట్టేస్తాం. కానీ నేను రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి నేను రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి నా ప్లేస్ ఆఫ్ సప్లై ఏమని చెప్పాలి? వైజాగ్ కాదు బాబు, నేను లొకేషన్ ఆఫ్ ఇంపోర్టర్, ఇంపోర్ట్ ప్లేస్ కాదు, ఇంపోర్టర్ యొక్క లొకేషను, నా యొక్క లొకేషన్ ఏంది హైదరాబాదు. సో ప్లేస్ ఆఫ్ సప్లై హైదరాబాద్ అవుద్ది. దాని మీదే ఒక క్వశ్చన్ ఉంటుంది. లెట్స్ గో టు క్వశ్చన్. చూడు, ఇది కూడా జనవరి 2022 ఇందాక అడిగిన దాంట్లోనే ఇప్పుడు దాని రిలేటెడ్ క్వశ్చన్ చేస్తాను. ఇక్కడ ఏంటట, ఏబీసీ అనేవాడు ఎక్కడ వాడిది పాట్నాలో వీడు రిజిస్టర్డ్ పర్సన్ లొకేషన్ ఎక్కడ పాట్నా. వీడు యుఎస్ఏలోంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. యుఎస్ఏలోంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు గూడ్స్ అనేవి వెజల్ ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడికి వచ్చిందా? త్రూ వెజల్. ద డెలివరీ ఆఫ్ ద గూడ్స్ వాస్ టేకిన్ ఎట్ కోల్కతాలో నువ్వు డెలివరీ తీసుకున్నావు. ఆ తర్వాత అక్కడి నుంచి వేర్ ఆఫ్టర్ ద మూమెంట్ టెర్మినేట్స్ అండ్ ద గూడ్స్ ఫర్ స్టోర్డ్. అక్కడే మూమెంట్ అనేది టెర్మినేట్ అయిపోయింది, అక్కడే నువ్వు దాచుకున్నావు. ఇదంతా నిన్ను ట్రాప్ చేయడానికి ఇస్తున్నాడు. సో మనం ఎలా ఆలోచించాలి? మనం ఏమనుకుంటాం, కోల్కతాలో మనం ఏం చేసుకున్నాం, గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం, సో కోల్కతా ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అనుకుంటాం. ఇలా ఆలోచించకూడదు. మనం ఆలోచించాల్సింది ఏంటి? ఇంపోర్టర్ యొక్క ప్లేస్ ఆఫ్ సప్లై. ఇంపోర్టర్ ఎక్కడ విడిది? ఏబీసీ అనేవాడిది పాట్నా. వీడి రిజిస్టర్డ్ లొకేషన్ ఎక్కడ? పాట్నా. సో లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్, లొకేషన్ ఆఫ్ ద ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై పాట్నా. అది ఎన్నోది? థర్డ్ దాంట్లో పాట్నా. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా ఇస్ ద లొకేషన్ ఆఫ్ ఇంపోర్టర్. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా ఇదంతా ఈజ్ ద లొకేషన్ ఆఫ్. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటంటే ఇంపోర్టర్ యొక్క లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై. ఇంపోర్టర్ ఎక్కడైతే వాడి అడ్రస్ ఉందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై. సారీ నేను కన్ఫ్యూజ్ చేశాను. ఇక్కడ ఏంటంటే వాడు రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్పా, ఇక్కడ ఎక్కడ కూడా రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అన్న పాయింట్ లేదు. ఇంపోర్టర్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాము. ఓకే, క్లారిటీ, కన్ఫ్యూజ్ చేయకునండి. ఓకే, వీఆర్ డన్ విత్ దిస్ వన్ యాజ్ వెల్. నెక్స్ట్ ఇప్పుడు చదువుకున్న దాని మీద ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఇది స్టడీ మెటీరియల్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇది చేసే ముందు ఒకటి మనకు తెలియాలి. ఏంటి? ఎప్పుడైనా సరే సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటే వేరే కంట్రీలోంచి దాన్ని ఏమంటామంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఎవడైతే వేరే కంట్రీలోంచి ఇంపోర్ట్ చేసుకున్నాడో రిసిపియంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి. అదొకటి గుర్తుంచుకోవాలి ఇందులో. ఇక్కడ ఏంటంటే ఎక్స్వై లిమిటెడ్ అన్నవాడు ఏంటంట, ఈడు రాజస్థాన్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాడంట, ఈ పెద్ద మనిషి. ఓకే, వీడు ఏంటంటే వీడు ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాడు? యూకేలో రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాడు. అందుకనే యూకేలో ఉన్న ఒక అటార్నీ యొక్క లీగల్ సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. దానికి ఎంత పే చేసావు? 8,000 euros పే చేసావు. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? మనం ఏం నేర్చుకున్నాం? లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎక్స్వై లిమిటెడ్ ఎక్కడ? రాజస్థాన్. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? రాజస్థాన్. వెరీ సింపుల్. ఇందులో లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఈజ్ లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్. ఇంపోర్ట్ చేసుకున్నది ఎవడో సర్వీసెస్ రాజస్థాన్లో ఉన్నవాడు. వీడి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటంటే రాజస్థాన్. ఇక్కడ ఇది ఓకే, ప్లేస్ ఆఫ్ సప్లై రాజస్థాన్. అయితే ఇందులో అది కాదు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్యాక్స్ ఎవడు పే చేయాలి? డిటర్మైన్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అండ్ సజెస్ట్ ఇఫ్ ఎక్స్వై లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎక్స్వై లిమిటెడ్ పే చేయాలంటే అవును, రివర్స్ ఛార్జ్ మెకానిజం నువ్వే పే చేయాలి. ఎందుకంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేవి అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో కవర్ అవుతున్నాయి కాబట్టి అదేంటి, అది దాని మీద ఆర్సీఎం అనేది వస్తుంది. ఇక్కడ ఏం చెప్పాడు? అదర్ దెన్ నాన్ ట్యాక్సిబుల్ అంతే. ఇక్కడ అంత సాధించిన అవసరం లేదు. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆర్సీఎం. ఓకే, వీఆర్ డన్ విత్ ఐసీఎం మెటీరియల్ స్టడీ మెటీరియల్లో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది మనకి. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు ఏం మాట్లాడుకున్నాం? ఇంపోర్ట్ చేసుకుంటే ఎవరిదని చెప్పాం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. గూడ్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తే లొకేషన్ ఆఫ్
ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అమెరికా వాడికి నేను ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. లొకేషన్ ఔట్‌సైడ్ ఇండియా ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. అంటే అమెరికా ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నేను ఇది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా, లేదా అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నా సరే, వాటిని ప్రతిదాన్ని కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ కింద ట్రీట్ చేయాలి. ఇంట్రా అని చెప్పి రాకూడదు. ఈవెన్ ఒకే స్టేట్‌కి సంబంధించినయి అయినా సరే, ఒకే స్టేట్ మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముందిరా, నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు వేరే కంట్రీలోంచి, దాన్ని ఏం ట్రీట్ చేయమంటున్నాను, ఇంటర్. అలాగే నువ్వు ఇంకోటికి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, అక్కడ కూడా ఇంటర్ స్టేట్ కింద ట్రీట్ చెయ్యి. ఇప్పుడు ఇప్పుడు వరకు నువ్వేం నేర్చుకున్నావు, సెక్షన్ 10, 11 నువ్వు గూడ్స్ రిలేటెడ్ పాయింట్స్ అని నేర్చేసుకున్నావు. ఒకసారి రివైజ్ చేసుకుందామా. సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్. మూమెంట్ ఆఫ్ ద గూడ్స్కి నువ్వేం ఒక క్వశ్చన్ ఉంది, బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్ కూడా ఇన్వాల్వ్ అయింది. అప్పుడు ఇప్పుడు ఏమైంది, గూడ్స్ అనేది మూమెంట్ ఆఫ్ ద గూడ్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అక్కడ ఏంటి, రిజిస్టర్డ్ పర్సన్కి అయితే లొకేషన్ ఎండింగ్ పాయింట్, సారీ ఏంది, సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ ద గూడ్స్, రిజిస్టర్డ్ పర్సన్కి అయితే ఎండింగ్ పాయింట్, అన్రిజిస్టర్డ్ పర్సన్కి అయితే జనరల్ ప్రొవిజన్స్, దాని తర్వాత బిల్ టు షిప్ టు ట్రాన్సాక్షన్ అయితే బిల్డింగ్ అడ్రస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకవేళ సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ ద గుడ్స్ అంటే బిల్డింగ్స్ ఇవన్నీ అనమాట, బిల్డింగ్స్, ఫర్నిచర్, ఫిక్చర్స్ ఇటువంటివి. అప్పుడు ఏం చేస్తావు, రిజిస్టర్డ్ పర్సన్కి అయితే లొకేషన్ ఆఫ్ ద గూడ్స్, అన్రిజిస్టర్డ్ పర్సన్కి అయితే జనరల్ ప్రొవిజన్స్. గూడ్స్ అసెంబ్ల్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ అయితే ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకున్నామో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. ఆన్ బోర్డ్ ఏ కన్వెన్స్ అయితే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గూడ్స్. ఇక్కడ ఒక నీకు క్వశ్చన్ మళ్ళీ రివైజ్ చేసుకుంటే, కోల్కతా గువాహతి రూట్ అంటాడు, కానీ అది ఆ రెండు పట్టించుకో మనం. ఆ గూడ్స్ ఎక్కడైతే లోడ్ చేసుకున్నాడో దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పాలి. నెక్స్ట్ ఏంటి, సప్లై ఆన్ బోర్డే కన్వెన్స్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుదాం. డీమ్డ్ ఇంటర్ స్టేట్స్ కింద ట్రీట్ చేయాలి. ఇంపోర్ట్ చేసుకుంటే అంటే లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్ యొక్క లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై అయింది. ఎక్స్పోర్ట్ చేస్తే అవుట్ సైడ్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా కూడా ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా అవుద్ది. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే చిన్నది, సెక్షన్ 13లోకి వెళ్ళక ముందు ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు సర్వీసెస్ అనేవి ఏంటట, ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ ఇఫ్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఈజ్ ఇన్ ఇండియా, సప్లై చేస్తున్న వాడి లొకేషన్ ఇండియాలో ఉంది, కానీ ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్పి వచ్చింది అవుట్ సైడ్ ఇండియాలో వచ్చింది. కాదు కాదు కాదు, సప్లయరు సర్వీసెస్ విషయంలో సప్లయర్ ఎక్కడున్నాడో ఇండియా నుంచి సప్లై చేస్తున్నాడు, కానీ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమి వచ్చిందంటే ఇండియాను వచ్చింది. ఈ రెండు ఇండియా ఇండియా ఉంది కదా, ఇంట్రా స్టేట్లో నువ్వు అనకూడదు. ఎప్పుడైతే సెక్షన్ 13 టచ్ అవుతుందో, అంటే సెక్షన్ 13 ఎప్పుడు టచ్ అవుతుంది, ఒకటి ఇండియాలో ఉండి ఇంకోడు అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే అప్పుడు సెక్షన్ 13 టచ్ అవుతుంది. ఎప్పుడైతే సెక్షన్ 13 టచ్ అయిందో అప్పుడు ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ మాత్రమే వస్తుంది, కానీ ఇంట్రా రాదు. అదే చెప్తున్నాను, ఇట్ విల్ నెవర్ కమ్ అండర్ ఇంట్రా స్టేట్ సప్లై బట్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ ఇంటర్ స్టేట్ సప్లై. అంతే, ఇంకంతమించి ఏం లేదు ఇందులో. సప్లై ఆన్ బోర్డే కన్వెన్స్ మీద ఒక క్వశ్చన్ మిస్ అయిపోయాను, ఆ క్వశ్చన్ ఇప్పుడు చూశాను చూడు. ఇది ఎప్పుడు, ఆర్టీపీ మే 21, 22లో వచ్చిన క్వశ్చన్ అంటే ఇది ఏంటంట, ఇందులో ఒకడు సాహుకార్ అనే ఒక వ్యక్తి ఒక ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, న్యూఢిల్లీ నుంచి కోటా వరకు ట్రైన్ వెళ్తుందంట. అయితే వీడు ఏం చేశాడంట, ఈయన జైపూర్లో గూడ్స్ అమ్ముకున్నాడు, కానీ ఈయన ట్రైన్ ఎక్కడ ఎక్కాడంట, సాహుకార్ సెల్స్ ద గూడ్స్ టేకెన్ ఆన్ బోర్డ్ బై హిమ్. ఆయన ఎక్కడ ఎక్కాడంట, ఆన్ బోర్డ్ బై హిమ్ న్యూఢిల్లీలో ఎక్కాడు. సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి, క్వశ్చన్ మళ్ళీ అర్థం చేసుకో. ఒక ట్రైను ఢిల్లీ నుంచి కోట అనే ఊరు వెళ్తుంది. ఒక సాహుకార్ అనే వ్యక్తి ఢిల్లీలో ఎక్కాడు ట్రైను, కానీ ఆయన ఎక్కడ అమ్మాడు గూడ్స్, జైపూర్లో అమ్మాడు. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, విజయవాడ, చెన్నై, అంత సో చెప్పు, క్వశ్చన్ ఆన్సర్ చెప్పు చాలు. ఓకే, ఇప్పుడు ఢిల్లీలో ఎక్కినా సరే గూడ్స్ ఎక్కడ అమ్మాడు, జైపూర్లో అమ్మాడు. సో మనం ఏమనుకుంటాం, జైపూర్లో ప్లేస్ ఆఫ్ సప్లై అని అనుకోవచ్చా, అనుకోకూడదు. ఏంటి ప్రొవిజన్ గుర్తు తెచ్చుకోవాలి, ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్ సప్లై ఇన్వాల్వ్స్, ఇది గూడ్స్ రిలేటెడ్లో సప్లై ఆన్ బోర్డ్ ఏ కన్వేయన్స్ అయితే మనకు ఉన్న ప్రొవిజన్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గూడ్స్. వీడు ట్రైన్ ఎక్కడ ఎక్కాడు, ఢిల్లీలో ఎక్కాడు, అంటే అదే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద గూడ్స్ అయితే కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవ్వాలంటే న్యూ ఢిల్లీ అండ్ నాట్ జైపూర్. ఓకే, సింపుల్, దట్స్ ఇట్. నౌ లెట్ us గో టు సర్వీసెస్లో కూడా ఫస్ట్ ఏంటి, ఇందాక జనరల్ ప్రొవిజన్స్లో గూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ప్రొవిజన్స్ అంటే ఏంటో చెప్పావు, ఏం చెప్పావు, బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియన్,
B2C అయితే సప్లయర్ పుస్తకాల్లో లొకేషన్ ఆఫ్ ద రిసిపియన్. అలా లేదు, సప్లయర్ ఏమి డీటెయిల్స్ మెయింటైన్ చేయట్లేదు అనుకో, అప్పుడు ఏం చెప్పాం, లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అయితే ప్లేస్ ఆఫ్ సప్లై అన్నాం. ఇక్కడ జనరల్ ప్రొవిజన్స్ కొంచెం లైట్గా మారుతుంది. ఏది నార్మల్గా సెక్షన్ 12లో అయితే సేమ్ అదే రూల్ ఫాలో అవుతుంది. ఏంటి, B2B అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, B2C అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ సప్లయర్, ఇఫ్ నాట్ అవైలబుల్ దెన్ లొకేషన్ ఆఫ్ సప్లయర్. ఇక్కడ ఏంటంటే సెక్షన్ 13కి వెళ్ళిపోయాడు. సెక్షన్ 13 ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు సెక్షన్ 13 ఎప్పుడు వస్తుంది, ఒకడు ఇండియాలో ఉంటాడు, ఇంకోటి అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాడు. అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నవాడు రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తాడు, చేయడు కదా. అందుకనే B2B అన్న కాన్సెప్ట్ రాదు. అక్కడ ఏముంటుంది, B2Cఏ ఉంటుంది. B2Cలో ఏం చెప్పాం, లొకేషన్ ఆఫ్ ద రిసిపియన్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్, ఇఫ్ నాట్ అవైలబుల్ దెన్ లొకేషన్ ఆఫ్ ద సప్లై. సో ఇప్పుడు జనరల్ ప్రొవిజన్స్ గురించి నేర్చుకున్నాం. జనరల్ ప్రొవిజన్ ఇక్కడ మనం ఏం మాట్లాడతామంటే, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎలా మాట్లాడతామంటే, ఒక సర్వీస్ తీసుకుందాం. సెక్షన్ 12 ఏం చెప్తుంది దానికి, సెక్షన్ 13 ఏం చెప్తుందో చూసుకోవచ్చు, అంతే. ఓకే, లెట్స్ గో. ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒకటి ఉందరా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఏదన్నా సరే సర్వీసెస్ నువ్వు ప్రొవైడ్ చేస్తే, ఏది ఆర్కిటెక్చర్ కొన్ని సర్వీసెస్ చెప్పగలవా? ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ నువ్వు మ్యారేజ్ పర్పస్ కోసం తీసుకుంటావు, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ప్రొవైడ్ చేస్తున్న సర్వీసే అంటావు. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కోసం ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ సర్వీసెస్ తీసుకుంటావు, అది కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సర్వీసే. ఒక బిల్డింగ్ కట్టించుకుంటున్నావు, అది కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సర్వీసెస్. ఎప్పుడైతే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటావో, సెక్షన్ 12 ఏం చెప్తుందంటే, ఏం చెప్తుంది, సప్లయరు రిసిపియంట్ వీళ్ళిద్దరిని చూడు, వాళ్ళిద్దరు ఇండియాలోనూ ఉన్నారనుకో, అప్పుడు ఏం చెప్తుందంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడు, నీట్గా చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాలి, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అండ్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఇండియాలోనా కాదా అని క్వశ్చన్ చేసుకో. ఇండియాలోనే ఉన్నారు. అప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమైనా వేయాలంటే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఇది లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఇండియాలోనే ఉంటే అప్పుడు సెక్షన్ 12 వస్తుంది. ఓకే, అప్పుడు తర్వాత మనం అడగాల్సిన క్వశ్చన్ అంటే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఇండియాలోనే ఉంది అన్నాడు అనుకో, అప్పుడు ఏం చెప్తావు, ఇండియాలోనే ఉంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేషన్ తీసుకుంటావు. ఇండియాలో లేదు, అవుట్ సైడ్ ఇండియాలో ఉందంటే అప్పుడు ఏమంటావు అంటే, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ పట్టుకో ప్లేస్ ఆఫ్ సప్లై కింద. అదే సెక్షన్ 12 మనకు చెప్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పు. ఇద్దరు ఇండియాలోనూ ఉంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలి, బాబు సప్లయర్ ఎవడో రిసిపియంట్ ఎవడో, ఇద్దరు ఇండియన్సేనా, ఎస్. ఓకే, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఇండియాలోనూ ఉందా, అప్పుడు ఏం చేస్తావు, ఇండియాలో ఉంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. లేదు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది, అప్పుడు ఏం చెప్పాలి, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. ఇందులో డౌట్ ఉందా, ఏం లేదు. నీకు క్వశ్చన్లు కూడా చేయంత నెక్స్ట్ వెంటనే వెయిట్ చేయి. నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది అంటే ఇప్పుడు దుబాయ్లో ఉంది. ఇక్కడ దుబాయ్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఈడెవడో సప్లయర్, ఈడెవడో రిసిపియంట్. ఈ రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడు, ఇండియాలోనే ఉన్నాడు. సప్లయర్ కూడా ఇండియాలోనే ఉన్నాడు. అయితే వీడికి దుబాయ్లో ఒక ప్రాపర్టీ ఉంది, దానికి ఈ సప్లయర్ని సర్వీసెస్ అడుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని ఏమంటావు చెప్పు, ఇది సెక్షన్ 13 వస్తుంది ఇక్కడ, రాదు. ఎందుకు రాదు, ఎందుకు రాదంటే సప్లయరు రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడు, ఇండియాలోనే ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాలి, ఇండియాలో ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడమని, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై అనేది లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అని చెప్పాను, ఈడిదని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఈడు ఇండియాలో లేడు, ఈడు ఎక్కడ ఉన్నాడో రిసిపియంట్ ఈసారి దుబాయ్లో ఉన్నాడు. ఈడు కూడా దుబాయ్లో ఉన్నవాడు, వాడు ప్రాపర్టీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇండియాలో ఉన్న ఒకటిని పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సప్లయర్ దేనికి ప్రొవైడ్ చేస్తున్నాడు, వీడి సర్వీసెస్ దుబాయ్లో ఉన్న ప్రాపర్టీ కోసం ప్రొవైడ్ చేస్తున్నాడు. అప్పుడు ఒకడు ఇండియాలో ఉన్నాడు, ఒకడు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. కాబట్టి సెక్షన్ 13లో ఒకటే ఉంటుంది, ఏంటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంటే అదే ప్లేస్ ఆఫ్ సప్లై. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, దుబాయ్లో ఉంది, కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై దుబాయ్. ఓకేనా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ప్రొవిజన్ ఇదే. అయితే ఇంకా డెప్త్కి వెళ్ళాలి దీనికి. ఎగ్జామ్లో టెస్ట్ చేసేది నేను మొన్న రాంగ్ రాసింది ఇదే ఆన్సర్, సో జాగ్రత్తగా విను, నాకు చెప్తున్నాను మీకు కాదు. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉందా అంటే, ఇందులో నోటిఫికేషన్స్ ఉన్నాయి దీని మీద. నోటిఫికేషన్ కన్నా సర్క్యులర్ ఇది రూల్స్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఒక రూల్ ఉంది, రూల్ నెంబర్ 4 and 8 అట. కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వేర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్.
ఇప్పుడు దీనికి ఒక చెప్తాను చూడు. డెస్టినీ వెడ్డింగ్స్ అని చెప్పి బోట్ల మీద పెళ్లి చేసుకుంటారు. ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీయా? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తావా, లేదంటే మూవబుల్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేస్తావా? మూవబుల్ ప్రాపర్టీ ఏంటి? నిన్ను సరే చూడు, నార్మల్గా నీకేం చెప్పాను, ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఆ ఫంక్షన్ హాల్లో నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, అది ఒక రెంట్కి తీసుకున్నావు. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి రెంట్కి ఇచ్చాడు ఒకడు, దాన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సర్వీసెస్ అని చెప్పి ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసామో అలా చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక బోటు మీద పెళ్లి చేసుకుంటున్నాడు. దీని మీద కూడా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఎలా అయితే తీసుకుంటావు రూల్స్ అదే తీసుకొని చేయాలి. అయితే ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనే ఈ పడవ అనేది ఒక చోట ఉంటుందా అంటే నీటిలో ఉండదు. స్టేట్లు దాటుకుంటూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు దీని మీద ప్లేస్ ఆఫ్ సప్లై ఎలా చెప్పాలి అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే అకామిడేషన్ అండ్ ఇట్స్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే అకామిడేషన్ అండ్ యాన్సిలరీ సర్వీసెస్. అందులో ఉండడానికి నువ్వు అకామిడేషన్ తీసుకున్నావు. అప్పుడు ఏం చేస్తున్నావు? ఎన్ని రాత్రులు అక్కడ గడిపావు? నెంబర్ ఆఫ్ నైట్స్ స్టేడ్ ఇన్ సచ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఒక స్టేట్లో ఒక 10 నైట్స్ గడిపావు, ఇంకో స్టేట్లో ఒక 2 నైట్స్ గడిపావు. దాన్ని ప్రొపోర్షనేట్గా చేయి. లేదు, అకామిడేషన్ బై ఏ హౌస్ బోట్ ఆర్ ఏ వెజల్ అండ్ ఇట్స్ యాన్సిలరీ సర్వీసెస్. అలా చెప్పలేకపోతున్నావు. ఇది అకామిడేషన్ బై హౌస్ బోట్. ఈసారి ఏంటంటే ఒక హౌస్ బోట్ బిల్డ్ చేసేసుకొని దాని మీద కూడా సేమ్ ఈ పత్యాపరమే. అప్పుడు ఏం చేయాలి? టైమ్ స్పెండ్ బై ద బోట్ ఆర్ వెజల్ ఇన్ ఈచ్ స్టేట్. నేను ఎందుకు ఇది చదువుతున్నానంటే నా మెయిన్ ఇంట్రెస్ట్ ఈ థర్డ్ పాయింట్లో ఉంది. అదంతా సోది. ఒక థియరీ క్వశ్చన్ ఏమని అడిగాడంటే, ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఇది అందులో ఆల్ అదర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ నాట్ కవర్డ్ అబౌవ్ ఏరియా ఆఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లయింగ్ ఇన్ ఈచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఒక క్వశ్చన్ చూసింది ఏంటంటే, ఒకడు ఆ, 2 స్టేట్లకి కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి రోడ్ వేస్తున్నారా. ఇప్పుడు ఈ రోడ్ అనేది 2 స్టేట్లోనూ ఉంది. అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీయే కదా. రోడ్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సర్వీసెస్. ఇప్పుడు ఈ సర్వీసెస్ మీద ఎలా ప్రొపోర్షనేట్గా పంచుతావు అని అడుగుతాడు. అప్పుడు ఏంటంటే పైన అకామిడేషన్ అండ్ యాన్సిలరీ సర్వీసెస్లోకి వెళ్తుంది అంటే వెళ్దాం. అకామిడేషన్ బై ఏ హౌస్ బోట్, ఇది ఏంటి సెకండ్ పాయింట్. హౌస్ బోట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే టైం స్పెంట్ గమనించు. నార్మల్గా అకామిడేషన్ పర్పస్ అయితే నైట్స్ గమనించు అన్నాడు. అయితే ఈ రెండు కవర్ అవ్వట్లేదు కాబట్టి దీని మీద ఏమంటాడంటే ఏరియా ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లయింగ్ ఇన్ ఈచ్ స్టేట్. ఒక్కొక్క స్టేట్లో ఎంత ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉందో దాని ఏరియా బేస్ మీద డివైడ్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా? ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద మనకున్న రూల్స్ 2 నేర్చుకున్నాం. దీని మీద ఒక సర్క్యులర్ కూడా ఉంది మనకి. 2 సర్క్యులర్స్ ఉన్నాయి, ఒకటి కాదు. ఒక సర్క్యులర్ క్లారిఫికేషన్స్ అనమాట త్రూ సర్క్యులర్స్. అందులో ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ మీరు చెప్పేది ఏంటంటే, ఇందులో సెకండ్ పాయింట్ చూడు. ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద. ఇప్పుడు నువ్వేం చెప్పావు? ఒక బోట్ మీద పెళ్లి చేసుకుంటున్నారు, లేదంటే ఒక బోట్ మీద షికార్లకు వెళ్తున్నారు, ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద ట్రీట్ చేయన్నాడు. ఇప్పుడు కార్గో ట్రైన్స్ ఉంటాయి, కార్గో హ్యాండ్లింగ్ ట్రైన్స్ ఉంటాయి కదా. వీళ్ళు గనక ట్రైన్స్లో మీద పట్టుకెళ్తే దీని మీద కూడా నువ్వు ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయొచ్చు. అంటే అలా ట్రీట్ చేయకు. ఎలా ట్రీట్ చేయమన్నాడు? జనరల్ ప్రొవిజన్స్లా ట్రీట్ చేయమన్నాడు. ఇన్ కేస్ ఆఫ్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై షుడ్ బి డిటర్మైన్ బేస్డ్ ఆన్ ద జనరల్ ప్రొవిజన్స్ అండ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఎలా ట్రీట్ చేస్తావు అలా ట్రీట్ చేయకు, జస్ట్ జనరల్ ప్రొవిజన్స్ అప్లై చేయమని చెప్పాడు. అంటే ఎలా ట్రీట్ చేస్తావు? B2B అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్, కాకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్. ఓకే, దీని మీద ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఉంది. అది ఎక్కడ ఉంది? ఇక్కడ క్లారిఫికేషన్ నెంబర్ 6. ఇదేంటంటే కోవర్కింగ్ స్పేసెస్ అని ఉంటాయి. నాకు తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఎల్ఎఫ్ అనేది ఒక బిల్డింగ్ ఉంది. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లో ఏం చేస్తారు? చాలా కంపెనీస్ వర్క్ చేస్తాయి. ఈ డిఎల్ఎఫ్ రన్ చేసే కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్కి ప్లేసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అలా జస్ట్ ప్లేస్ మాత్రమే ప్రొవైడ్ చేసి ఎటువంటి అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు అనుకుంటే అది ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లాగా ట్రీట్ చేసి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఏదైతే చెప్పావో సేమ్ సెక్షన్ 12 అయితే లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అలా లేకపోతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియా ఉంటే ఏం చెప్పాను? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ పట్టుకోమని చెప్పావా? సేమ్ అయ్యే ప్రొవిజన్స్ ఇక్కడ కూడా అప్లై చేస్తాం. చూడు, నో అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడెడ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ.
ఏది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇండియాలో ఉంటే లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. సింపుల్ మనకు తెలిసిందేది. అయితే కొన్ని ఇప్పుడు డిఎల్ఎఫ్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చూడు ఎడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఎటువంటి ఎడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు? రిలేటింగ్ టు హోస్టింగ్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లైక్ నెట్వర్క్ కనెక్టివిటీ, బ్యాకప్ ఫెసిలిటీ, ఫైర్ వాల్ సర్వీసెస్ అండ్ మానిటరింగ్ సర్విలెన్స్ సర్వీసెస్. సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేస్తున్నాడు, ఐటీ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నాడు, నెట్వర్క్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు, ల్యాన్ వ్యాను అన్నీ ప్రొవైడ్ చేసేస్తున్నాడు. అంటే ఇది జస్ట్ ఈ మూల ప్రాపర్టీ ఒకటే ఇచ్చాడు నీకు రెంట్కి కాదుగా, ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడుగా. అప్పుడు వీడికి ఈ మూల ప్రాపర్టీకి ఎలా ట్రీట్ చేస్తున్నావు అలా ట్రీట్ చేయకుండా జనరల్ ప్రొవిజన్స్ తీసుకో. జనరల్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాడు? బీటీబీ అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, బీ2సి అయితే ఏం చెప్తున్నాడు? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్. అది తీసుకుంటావు. ఓకే, ఇక్కడతో మనకి ఇమ్మూల ప్రాపర్టీ మీద ప్రొవిజన్ నేర్చుకున్నాం, సర్క్యులర్స్ నేర్చుకున్నాం, రూల్స్ నేర్చుకున్నాం. ఓకే, అయితే దీనన్నింటికన్నా మహా పెద్ద ట్విస్ట్ ఇది. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే దెబ్బ అయిపోతాం. ఈ ఎగ్జామ్లో నేను ఇక్కడే దెబ్బ అయిపోయాను, ఇక్కడ రాంగ్ చేశాను. ఏంటంటే రాంగ్ చెప్తాను చూడు. సెక్షన్ 13 సబ్సెక్షన్ 6 ఏం చెప్తుందంటే సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ, పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు గూడ్స్ కానీ, పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ ఇన్ రిలేషన్ టు ఇండివిజువల్స్ కానీ, లేదంటే ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్, ఇవన్నీ కేసెస్లో ఏం చేయాలి అని ఒకటి చెప్తున్నాడు. ఇది తర్వాత వస్తాయి, ఇది ఇంకా చెప్పలేదు, వెయిట్ చే కొంచెంసేపు చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ 4 సర్వీసెస్లో ఆ సర్వీసెస్ కంప్లీట్గా ఇండియాలో జరిగిందనుకో ప్లేస్ ఆఫ్ సప్లై ఇండియానే చెప్తావు. ఒకవేళ ఓన్లీ అవుట్ సైడ్ ఇండియా మొత్తం అంతా బయట జరిగిందనుకో అవుట్ సైడ్ ఇండియా ప్లేస్ ఆఫ్ సప్లై అని చెప్తావు. కొంచెం ఇండియాలో కొంచెం అవుట్ సైడ్ ఇండియాలో జరిగిందనుకో అప్పుడు ఎలా చెప్పాలి అంటే అప్పుడు డీమ్డ్ ఇండియా ప్లేస్ ఆఫ్ సప్లై డీమ్డ్ ఇండియా. ఇది తెలియకపోతే దొంగెట్టేస్తాం. నీకు చూపిస్తాను కొన్ని క్వశ్చన్స్ చూడు ఎలా నేను ఎలా మిస్గైడ్ అయిపోయాను. ఇక్కడే ట్విస్ట్ చేశాడు November 2024 క్వశ్చన్ ఎంసీక్యూ పేపర్లో. ఓకేనా, ఇక్కడ ఏంటి ఈ మూల ప్రాపర్టీకి సంబంధించిన కానీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ రిలేటెడ్, ఇండివిజువల్స్ రిలేటెడ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్, ఆ తర్వాత ఆర్గనైజింగ్ అండ్ ఈవెంట్ ఒక ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడం. ఇవన్నిటిలో కూడా ఒక పార్ట్లీ ఇండియా పార్ట్లీ అవుట్ సైడ్ అయితే ఓన్లీ ఇండియాలో జరిగినట్టు ట్రీట్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా, ప్రొవిజన్ అంతా నేర్చేసుకున్నావా? ఇప్పుడు క్వశ్చన్ చేద్దామా? లెట్స్ గో టు అండ్ సాల్వ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే క్వశ్చన్ స్టడీ మెటీరియల్లోంచి 8th క్వశ్చన్ ఇమ్యూల్ ప్రాపర్టీ మీద. ఒక మహీంద్రా అనేవాడు, గోయల్ అనేవాడు ఇంటీరియర్ డెకరేటర్ అట. ఈయన హరీష్ జైన్ అనే వ్యక్తికి ఆయనకున్న 2 ఇమ్మూల్ ఇప్పుడు చూడు మహేంద్ర గోయల్ అనేవాడు అతనట ఇంటీరియర్ డెకరేటర్, ఈయన హరీష్ జైన్ అనే అతనికి సర్వీసెస్ చేస్తున్నాడు. ఈయన ఇప్పుడు రిసిపియంట్ అయ్యాడు, సప్లయర్ రిసిపియంట్. మనకేం తెలియాలి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇద్దరు ఎక్కడున్నారు? ఒక వ్యక్తి ఢిల్లీలో ఉన్నాడు, ఇంకో వ్యక్తి మహారాష్ట్రలో ఉన్నాడు. అంటే ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు కదా, అంటే సెక్షన్ 12లో తీసుకోవాలి. సెక్షన్ 12లో ఏం చెప్తుంది? ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తుందంటే ఏంటి క్వశ్చను? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉందా అవుట్ సైడ్ ఇండియాలో ఉందా? అవుట్ సైడ్ ఇండియా అంటే అబ్రాడ్లో ఉంది. అప్పుడు ఏం చెప్పాను నేను? ప్రొవిజన్ ఏం చెప్పాను? అబ్రాడ్లో ఉంటే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ పట్టుకోండి. అక్కడ లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఎవరు? హరీష్ జైన్. హరీష్ జైన్ కాబట్టి ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే మహారాష్ట్ర. సో ఫస్ట్ కేసులో ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? మహారాష్ట్ర. ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్, సప్లయర్ రిసిపియంట్ ఎక్కడ ఉన్నారో? సప్లయర్ ఢిల్లీలో ఉన్నాడు, రిసిపియంట్ న్యూయార్క్లో ఉన్నాడు, అబ్రాడ్లో ఉన్నాడు. అంటే సెక్షన్ 13. సెక్షన్ 13 ఏం చెప్తుంది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేషన్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉందట? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. అంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైంది? ప్యారిస్, ఫ్రాన్స్. అంతే, చూడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్యారిస్, ఫ్రాన్స్. డన్. ఇక్కడ మన ట్విస్ట్ని వాడుకునే టైం వచ్చింది. ఏంటట? పూర్వ అనే వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్ అంట. ఈవిడ గారు ఏం చేస్తున్నారు? నిఖిల్ అనే వ్యక్తికి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? నిఖిల్ అనే వ్యక్తికి చెన్నైలో ఒక ప్రాపర్టీ ఉంది, దుబాయ్లో ఒక ప్రాపర్టీ ఉంది. అయితే ఈ పూర్వ అనే వ్యక్తి నిఖిల్కున్న 2 ప్రాపర్టీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడిగాడు. నీకేం చెప్పాను? సెక్షన్ 13 సబ్సెక్షన్ 6లో ఇప్పుడే చదివించాను. వీడికి ఒక పార్ట్లీ ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్నాడు సర్వీసెస్, ఇంకోటి పార్ట్లీ అవుట్ సైడ్ ఇండియా అయితే ప్లేస్ ఆఫ్ సప్లై ఏం డిటర్మైన్ చేశాను? ఇండియాలో ఏదైతే ఉందో ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది? ఇండియానే అవుతుంది. సార్ దుబాయ్కి పార్ట్లీ అవుట్ సైడ్ ఇండియా కదా సార్ అంటే లేదు. దాని మీద కూడా ఈవెన్ దో
అది మనకి ఎవరు చెప్పారు? సెక్షన్ 13 సబ్‌సెక్షన్ చెప్తుంది. ఎవరెవరికి? పెర్ఫార్మెన్స్ బేస్డ్ గూడ్స్ గాని, ఇండివిడ్యువల్స్ గాని, ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్ గాని, సర్వీస్ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఈ 4 ఆటిల్లో కూడా పార్ట్లీ ఇండియా, పార్ట్లీ ఔట్‌సైడ్ ఇండియా అయితే ప్లేస్ ఆఫ్ సప్లై ఇండియా. సో, దాని మీద ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైతది? ఈవెన్ దుబాయ్‌కి గాని, చెన్నైకి గాని ప్లేస్ ఆఫ్ సప్లై చెన్నైయే అవుతది. చూడు ఫస్ట్ క్వెషన్. మేస్పూర్వా లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ సూరత్, గుజరాత్. ఎక్కడ? ఈ ఎయిత్ క్వెషన్ కదా! ఓకే. ఓకే. ఓహో! 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆఫీస్ ఎట్ చెన్నై, తమిళనాడు. హూ రిసైడ్స్ ఇన్ దుబాయ్. దుబాయ్‌లో ఉన్నాడట. ఫర్ హిస్ 2 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అండర్ సింగిల్ కాంట్రాక్ట్. 1 ప్రాపర్టీ ఈజ్ ఔట్‌సైడ్ ఇండియా ఎట్ సింగపూర్. సారీ. ఇక్కడ తప్పు చెప్పాను నేను. బాబు ఈడు దుబాయ్‌లో లేదమ్మా ప్రాపర్టీ. నిఖిల్ అనేవాడు దుబాయ్‌లో ఉన్నాడు. ఆడి ప్రాపర్టీ ఎక్కడుంది? సింగపూర్‌లో ఉంది. ఇంకోటి ఎక్కడుంది? గుజరాత్‌లో ఉంది. లాజిక్ అదేలే గాని ఇక్కడ పేర్లు వేరే రాసాను. అంతే తిట్టుకోకు నన్ను. ఓకే. ఇప్పుడు ఒకటి సింగపూర్‌లో ఉన్నాడు. ఇంకోటి గుజరాత్‌లో ఉన్నాడు. సింగపూర్ అనేది ఔట్‌సైడ్ ఇండియా. పార్ట్లీ ఔట్‌సైడ్ ఇండియా, పార్ట్లీ ఇన్ ఇండియా కాబట్టి టాక్సబుల్ టెరిటరీలో ఏదుంది? గుజరాత్. సో, రెండిట్లు కలిపి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైంది? గుజరాత్ అయితది. గుజరాత్, సూరత్, గుజరాత్. ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ద సూరత్, గుజరాత్. ఓకే. సేమ్ ఇదే కైండ్ ఆఫ్ క్వెషను. ఎప్పుడు మే 22, మే 21లో ఒకటి అడిగాడు. ఏం లేదు సేమ్ అంతే. ఒక వ్యక్తి పూణేలో ఉంది ఆడికి ప్రాపర్టీ. ఇంకోటేమో న్యూయార్క్‌లో ఉంది. ఈ 2 ఈ మూల ప్రాపర్టీ మీద సర్వీస్ రిసీవ్ చేసుకున్నాడు. ఒకటి ఇండియా, ఒకటి ఔట్‌సైడ్ ఇండియా కాబట్టి టోటల్ ఇండియాలో ఉన్న పూణే ప్లేస్ ఆఫ్ సప్లై తీసుకుంటాం. సేమ్ అదే లాజిక్ మీద. క్వెషన్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ప్లేస్ ఆఫ్ సప్లై పూణే. ఇది థియరీ క్వెషన్. ఇందాక అదే చెప్పాను చూడు. ఇందాక థియరీ చెప్పాను కదా! ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సపోజ్ ఏ రోడ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ దుబాయ్ ఢిల్లీ టు ముంబై. ఢిల్లీ నుంచి ముంబై కనెక్ట్ చేస్తుంటే కన్వర్టింగ్ మల్టిపుల్ స్టేట్స్ వాట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్. ఒకటి ఇండియా, ఒకటి ఈ 2 ఇండియాలోనే ఉన్నాయా? 2 స్టేట్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించింది. సో, నీకేం చెప్పాను? ఈ అకామిడేషన్ సర్వీసెస్ గానీ, అకామిడేషన్ అండ్ యాన్సిలరీ సర్వీసెస్, అది కాకపోతే అకామిడేషన్ బై హౌస్ బోటింగ్ సర్వీసెస్ అయితే ఒకటైతే నైట్స్, ఇంకోటైతే టైమ్ స్పెంట్. ఇంకోటి ఈ రెండిట్లో కాకపోతే ఏరియా ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లయింగ్ ఇన్ ఈచ్ స్టేట్ బేస్ మీద చేసుకోమని చెప్పాను కాబట్టి ఏరియా ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లయింగ్ ఇన్ ఈచ్ స్టేట్ బేస్ మీద డివైడ్ చేస్తాం స్టేట్స్ మధ్య అంతే. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ సర్వీస్ ఏంటట? ఈవెంట్ రిలేటెడ్ సర్వీసెస్ అట. ఈవెంట్స్ అనేవి 2 కేటగిరీస్ కింద డివైడ్ అవుతాయి. ఒకటి అడ్మిషన్, ఇంకోటి ఆర్గనైజింగ్. అడ్మిషన్ అంటే ఏంటి? ఒక పార్క్ గానీ, అమ్యూజ్మెంట్ పార్క్ గానీ, ఒక థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ గానీ ఇవన్నీ అడ్మిషన్. ఆర్గనైజింగ్ అంటే ఏంటి? ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక ప్రొడక్ట్ ప్రమోషన్ కోసం ఒక కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది ఈవెంట్‌ని. ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇటువంటివన్నీ ఆర్గనైజింగ్ అనమాట. సో, ఎప్పుడన్నా సరే అడ్మిషన్ అయితే ఎప్పుడు కూడా ఆల్వేస్ ఈవెంట్ లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై. అది సెక్షన్ 12 అయినా, సెక్షన్ 13 అయినా ఈవెంట్ లొకేషనే. సెక్షన్ 13 అయితే ఇంకా ఏదైనా సరే ఈవెంట్ లొకేషనే. అదే ఆర్గనైజింగ్ అయితే వీడేమంటున్నాడంట సెక్షన్ 12 వాడు బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్ తీసుకోండి. బీ2సి అయితే ఈవెంట్ లొకేషన్. ఇఫ్ ఈవెంట్ అవుట్ సైడ్ ఇండియా దెన్ లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్. అర్థమైందా? బీ2సి అంటే ఎవరు? అన్రిజిస్టర్డ్ పర్సన్. అన్రిజిస్టర్డ్ అయితే ఇంకా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండదు కదా. సో, ఈవెంట్ లొకేషనే తీసుకోండి. ఈవెంట్ లొకేషన్ కనుక అవుట్ సైడ్ ఇండియా దుబాయ్లో గట్ట చేశారు ఇంకో అప్పుడు ఇఫ్ ఈవెంట్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా దెన్ లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. ఒకసారి మళ్ళీ చెప్తావా? ఏమైనా అర్థమైందా నీకు? అర్థం కావడానికి ఏమున్నది అందులో, గుర్తుంచుకోవడమే. ఒక ఈవెంట్ రిలేటెడ్లో అడ్మిషన్ ఈవెంట్ అయితే ఎప్పుడు కూడా అడ్మిషన్ అయితే ఆల్వేస్ ఈవెంట్ లొకేషనే. అది కాకుండా ఆర్గనైజింగ్ అయితే బీ2బీ అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. బీ2బీ కాకుండా బీ2సి అయితే ఈవెంట్ లొకేషన్ తీసుకుంటాం. ఒకవేళ ఈవెంట్ లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా అయితే ఏం తీసుకోవాలని చెప్పాను? ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుందంటే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అవుతుంది. సారీ, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అవుతుంది. సారీ.
లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ అయితే ఈవెంట్ లొకేషన్ B2C అయితే ఈవెంట్ లొకేషన్ తీసుకుంటాం. ఈవెంట్ లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ తీసుకుంటాం. ఓకే. ఓకే. దీని మీద చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు స్టడీ మెటీరియల్లో. విల్ గో. స్టడీ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ ఏం లేదురా. దామనీ ఇండస్ట్రీస్ అనేది ముంబైలో ఉందంట. రిజిస్టర్డ్ ఇన్ ముంబై. వీళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ లాంచ్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళారు? సూపర్ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఈవెంట్ను ఆర్గనైజ్ చేయంటే ఓకే చేస్తానన్నాడు. ఎక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి? వీడు ఆర్గనైజ్ గ్రాండ్ లాంచ్ ఫర్ ఇట్స్ న్యూ ప్రొడక్ట్ అట్ బెంగళూరులో లాంచ్ చేయన్నాడు. అంటే ఈవెంట్ ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ చూడు, దామన్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాడు? ముంబై. సప్లయర్ ఎక్కడున్నాడు? సప్లయర్ ఎవడు? సూపర్ ఈవెంట్స్ లిమిటెడ్. ద ప్లేస్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సూపర్ ఈవెంట్ లిమిటెడ్. సూపర్ ఈవెంట్ ఈడిది సూపర్ ఈవెంట్స్ గుజరాత్. చూడు, సూపర్ ఈవెంట్స్ అనేవాడు గుజరాత్ అట. ఓకే, రెండు ఇండియాలో ఉన్నాయి కాబట్టి, ఒకటి ముంబై ఒకటి గుజరాత్ కాబట్టి సెక్షన్ 12 వస్తుంది. అందులో B2B అయితే ఆర్గనైజింగ్ అయితే B2B అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఏ ఊరు? రిసిపియంట్ ముంబై. ప్లేస్ ఆఫ్ సప్లై అన్ని కేసెస్లో ముంబైయే అవుతుంది. ముంబై మహారాష్ట్ర ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఈవెన్ దుబాయ్లో జరిగినా సరే ఈవెంట్ మనకి ఎక్కడ ఓన్లీ ఒకటే చెప్పాడు ఏంటి? B2B అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంటు. ఈ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి అంతే, అయిపోయా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్, సేమ్ అదే. ఒక మూర్తి అనే ఒక వ్యక్తి ఆయన ప్రోడక్ట్ లాంచ్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళారట? సన్ లిమిటెడ్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ప్రోడక్ట్ లాంచ్ ఎక్కడ జరగాలి? అందరికీ బెంగళూరే కావాలి. ప్రోడక్ట్ లాంచ్ ఇన్ బెంగళూరులో ప్రోడక్ట్ లాంచ్ చేయమని అడిగాడు. ఓకే, ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అని అడుగుతున్నాడు. ఈ మూర్తి అనే వ్యక్తి ఎవరు? అన్రిజిస్టర్డ్ పర్సన్ అన్నాడు. అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే మూర్తి అనేది ఎక్కడ? మహారాష్ట్ర. ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఈవెంట్ కంపెనీ సన్ లిమిటెడ్. ఆడిది కూడా రిజిస్టర్డ్ ఇన్ ఢిల్లీ. ఇద్దరు వ్యక్తులు ఏది ఇండియాలోనే ఉన్నారు. అప్పుడు ఏం చెప్తాం? B2B అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. ఈయన అన్రిజిస్టర్డ్ కాబట్టి ఈవెంట్ లొకేషన్ చూడాలి. ఈవెంట్ ఎక్కడ జరిగింది? బెంగళూరు కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైంది? బెంగళూరు అవుతుంది. ఫస్ట్ దానికి ఆన్సర్ ప్లేస్ ఆఫ్ సప్లై బెంగళూరు. ప్లేస్ ఆఫ్ సప్లై ప్లేస్ ఆఫ్ సప్లై బెంగళూరు. అలా కాకుండా ఇప్పుడు అది బ్యాంకాక్లో జరిగితే ప్లేస్ ఆఫ్ సప్లై నార్మల్గా అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్. కానీ ఈవెంట్ అవుట్ సైడ్ ఇండియా అయితే నార్మల్గా అయితే ఈవెంట్ లొకేషన్ తీసుకుంటాం. ఒకవేళ ఈవెంట్ అవుట్ సైడ్ ఇండియా అయితే అప్పుడు ఏం తీసుకుంటాం? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ తీసుకోవాలి. రిసిపియంట్ ఏ ఊరు? మహారాష్ట్ర. సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైందంటే మహారాష్ట్ర అవుతుంది. పూణే మహారాష్ట్ర. అలా కాదు, ఈ వ్యక్తి ఇప్పుడు ఏమవుతుందంటే రిజిస్టర్డ్ పర్సన్ అయితే అది ఈవెంట్ ఆఫ్ ది లొకేషన్తో మనకు సంబంధం లేదు. లొకేషన్ ఆఫ్ ది రిసిపియంట్ ఎవరు? మూర్తిదే ఊరు? పూణే మహారాష్ట్ర. కాబట్టి ఇక్కడ బెంగళూరులో జరిగిన ఈవెంట్ బ్యాంకాక్లో జరిగిన పూణే మహారాష్ట్ర ప్లేస్ ఆఫ్ సప్లై అవుద్ది. ప్లేస్ ఆఫ్ సప్లై మహారాష్ట్ర. ఓకే, లెట్స్ నౌ వీఆర్ డిస్కసింగ్ స్టడీ మెటీరియల్ నుంచి 10th క్వశ్చన్ ఏంటి? గ్రాండ్ గాలా ఈవెంట్స్ అనే వ్యక్తి నారాయణ జ్యువెలర్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ లాంచ్ కోసం గ్రాండ్ గాలా ఈవెంట్స్ అనే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళారు. మాకు ఈవెంట్ లాంచ్ చేసి మేము 2 అవార్డు ఫంక్షన్స్ ఉన్నాయి మా దగ్గర అన్నాడు. ఒకటి ఎక్కడట? న్యూఢిల్లీలో ఒక అవార్డు ఫంక్షన్ ఉంది, ఇంకోటేమో సింగపూర్లో ఉంది. ఇక్కడ ఏం చెప్పాడు? కంపెనీ ఇది ఎక్కడ? గ్రాండ్ గాలా ఈవెంట్స్ అనేది ఎక్కడ రిజిస్టర్ అయింది? కోల్కతా. ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? నారాయణ్ జ్యువెలర్స్. ఈయన కూడా రిజిస్టర్డ్ పర్సనే. అది ఎక్కడ ఉంది? చెన్నై. రెండు ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి రిజిస్టర్డ్ పర్సన్ ప్రొవైడ్ చేస్తున్నారు. B2B అయితే ఏం చెప్పిన? లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ తీసుకోవాలి. రిసిపియంట్ ఎవరు? చెన్నై కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది? చెన్నై. 10thలో ఫస్ట్ది ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? సో ప్లేస్ ఆఫ్ సప్లై చెన్నై. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఒక కెవిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. వాళ్ళ కొడుకు పెళ్లి కోసం ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాడట. ఓకే, ఈయన ఎవడు? ఫస్ట్ అదంతా సోదొద్దు. రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ చూడు. అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే నార్మల్గా అయితే ఈవెంట్ లొకేషను. ఒకవేళ ఈవెంట్ అవుట్ సైడ్ ఇండియా అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్.
ఇక్కడ ఏం చెప్పాడు, ఒకవేళ టు ప్లాన్ అండ్ ఆర్గనైజ్ హిస్ సన్స్ వెడ్డింగ్. ఆర్గనైజ్ అంటే ఏంటి, ఇదే నేను చెప్పింది రైటే. ఇప్పుడు ఇండియాలో, ఓహో, ముంబైలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈవెంట్ లొకేషన్ కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమిది, ముంబై మహారాష్ట్ర అవుతుంది. ఒకవేళ ఆయన మలేషియాలో చేసుకుందాం అంటే ఏంటి, ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి అప్పుడు ఏం చెప్పాను నీకు, ఈవెంట్ అవుట్ సైడ్ ఇండియా అయితే లొకేషన్ ఆఫ్ ద రెసిపియెంట్ చూసుకోవాలి. రెసిపియెంట్ ఏ ఊరు, కెవింది కేరళ కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై కొచ్చి కేరళ అవుతుంది. ఫస్ట్ దానికి ఏంటి ఆన్సరు, ముంబై మహారాష్ట్ర. సెకండ్ దానికి కేరళ. ఫస్ట్ దానికి ముంబై మహారాష్ట్ర ప్లేస్ ఆఫ్ సప్లై, సెకండ్ దానికి కేరళ ఇస్ ద ఆన్సర్. ఓకే. అడ్మిషన్ టు ఎన్ ఈవెంట్లో ఒక క్వశ్చన్ ఉంది చూడు. సుప్రియా ఆఫ్ ఢిల్లీ పర్చేజ్డ్ ఆన్లైన్ టికెట్స్ కొనుక్కుందంట ఫర్ వండర్ల్యాండ్ వాటర్ పార్క్ ఇన్ ముంబై. అక్కడ కొనుక్కుంది, ముంబైలో కొనుక్కుంది. దీని ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి, అడ్మిషన్ అయితే ఈవెంట్ లొకేషన్ ఇక్కడ ముంబై కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైందంటే థర్డ్ది ముంబై. ఓకే, డన్. స్టడీ మెటీరియల్ నుంచి ఫోర్త్ క్వశ్చన్ చూడొకసారి. ముసిరి ప్రైవేట్ లిమిటెడ్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్వశ్చన్. ఒకసారి డయాగ్రామ్ ద్వారా చూడ, అదంతా చదివేంత టైం మన దగ్గర లేదు. కానీ ఇక్కడ ఏంటంటే పేరు, ఇతని పేరు ఏంటట, ఇతని పేరు వాట్ ఈజ్ యువర్ నేమ్, మిస్టర్ నితీష్ దాని. నితీష్ దాని అనే వ్యక్తి, అరే యార్, అరే ఆ, నితీష్ దాని అనే వ్యక్తి ఒక సింగర్ అంట. ఈ ఫేమస్ క్లాసికల్ సింగర్ అట. ఈయన ఒక కంపెనీ పెట్టుకున్నారు, ముసిసిరా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఓకే. జలుబు. అయితే ఈయన ఏమంటున్నాడట, చూడు ఇక్కడ డయాగ్రామ్ చూడు. ఈ నితీష్ దాని ఎక్కడున్నాడు, పంజాబ్లో రిజిస్టర్ అయి ఉన్నాడు. ఈ పంజాబ్ అయితే ఈయన సుప్రియ, ఇది చూడు, ఏంటిది, సుప్రియ లిమిటెడ్ అనే కంపెనీ, ఇది ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది. ఈ ఢిల్లీలో ఉన్న కంపెనీతో టైఅప్ అయ్యి, బాబు నా కోసం ఒక ఈవెంట్ పెట్టు అన్నాడు. సో వీడేం చేశాడంటే, వీడు హోటల్ దమ్దమ్లో ఈవెంట్ పెట్టాడు. అది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ. అయితే నితీష్ దాని ఈ ఈవెంట్ కోసం ఎంత పే చేశాడట, 10 lakhs. అంటే ఈవెంట్ అంతా ఎవడు ఆర్గనైజ్ చేయాలి, సుప్రియ లిమిటెడ్. అక్కడ సుప్రియ లిమిటెడ్ ఏమవుతున్నాడు, సప్లయర్ అవుతున్నాడు. నితీష్ దాని ఏమవుతున్నాడు, రిసిపియంట్ అవుతున్నాడు. ఇది ఏంటి, ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్. ఫర్ ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్ అయితే రిజిస్టర్, ఇప్పుడు ముసిసేరా పంజాబ్ లిమిటెడ్ అన్నది రిజిస్టర్డ్ పర్సనే కదా, రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి బీ టు బి అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, ప్లేస్ ఆఫ్ సప్లై తీసుకోవాలని చెప్పాను. ఫస్ట్ దానికి ఏంటి, వీళ్ళిద్దరి మధ్య సుప్రియాకి ముసిసేరాకి ప్లేస్ ఆఫ్ సప్లై అయితే లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ పంజాబ్, ప్లేస్ ఆఫ్ సప్లై అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, సుప్రియా లిమిటెడ్ ఏం చేసింది, ఈవెంట్ కండక్ట్ చేసింది ఎక్కడ, హోటల్ దుమ్దుమ్లో. సో ఇప్పుడు సుప్రియ లిమిటెడ్కి హోటల్ దుమ్దుమ్కి చూడాలి. ఇక్కడ సప్లయర్ ఎవడవుతున్నాడు, హోటల్ దుమ్దుమ్ అనేది సప్లైడ్. ఆడ ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇమ్ముల్ ప్రాపర్టీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దట్ సుప్రియ లిమిటెడ్ ఈజ్ ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్. అయితే సో ఒకసారి ఆగు, ముందు దానికి వెళ్ళక ముందు ఫస్ట్ దానికి ఏంటి, ఇది ఢిల్లీలో ఉంది, అది పంజాబ్లో ఉంది. ఇంటర్స్టేట్ కాబట్టి 10 lakhs కన్సిడరేషన్ మీద ఎంత కట్టాలి, 18% ఇంటర్స్టేట్ కడతావు, ఐజిఎస్టీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, సుప్రియాకి హోటల్ దుమ్దుమ్కి. సో వీడేం చేస్తున్నాడు, కన్సిడరేషన్ ఎంత, 3,40,000 ఎంతో, సారీ 4 lakhs అనుకుంటా కన్సిడరేషన్ 4 lakhs అయితే ఏం చెప్తున్నాడు వీడు, ఇమ్మూవల్ ప్రాపర్టీకి ఎలా అయితే ట్రీట్ చేస్తావు సేమ్ అలాగే ట్రీట్ చేయాలి. ఇద్దరు ఇండియాలో ఉన్నారు కాబట్టి సెక్షన్ 12లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇమ్మూవల్ ప్రాపర్టీ ఇండియాలోనే ఉంటే లొకేషన్ ఆఫ్ ది ఇమ్మూవల్ ప్రాపర్టీ. ఇమ్మూవల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, హర్యానాలో ఉంది కదా. ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైంది, హర్యానా. ప్లేస్ ఆఫ్ సప్లై హర్యానా అయిపోయా. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ముసిసిరా ప్రైవేట్ లిమిటెడ్ ఇంటి ఆడియన్స్ దగ్గర నుంచి ఒక్కొక్కటి దగ్గర నుంచి 5,000 రూపీస్ కలెక్ట్ చేసుకుంది. సో ఆడియన్స్ అన్న వాళ్ళు ఎవరు అవుతున్నారు, రిసిపియన్స్. సప్లయర్ అవడు పంజాబు, అంతే కదా. అలా ఆలోచించకూడదు. ఇదేంటంటే ఆడియన్సెస్ ఏం బుక్ చేసుకుంటున్నారు, అడ్మిషన్ టు ఎన్ ఈవెంట్. వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి అప్పుడు ఏం చెప్పే, అడ్మిషన్ టు అయితే ఈవెంట్ అయితే ప్లేస్ ఆఫ్ ఈవెంట్ యొక్క లొకేషన్, ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, హర్యానా. ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది, హర్యానా. కానీ సప్లయర్ ఎవడు, పంజాబ్, నితీష్ దాని పంజాబ్లో ఉన్నాడు. ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అయింది, హర్యానా అయింది. ఇంటర్స్టేట్స్ కాబట్టి ఎంత, 5,000 మీద ఒక్కొక్కటి 5,000 ఇంటూ ఎన్ని టికెట్స్, 400 టికెట్స్. సో దాని మీద 5,000 ఇంటూ 400 ఇంటూ 18%, 5,000 ఇంటూ 400, 20 lakhs మీద 18% కడితే ఐజిఎస్టీ అంత. సో ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ చూసే ముందు ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకో. ఏంటి, సెక్షన్ 13 సబ్సెక్షన్ 6 ఏం చెప్పామంటే, సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఇమ్ములు ప్రాపర్టీ అయితే అలాగా,
పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు గూడ్స్, పెర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఇండివిజువల్స్ ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్. పార్ట్లీ ఇండియా, పార్ట్లీ అవుట్ సైడ్ ఇండియా అయితే అప్పుడు ఏం చెప్పాం, ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి డీమ్డ్ ఇండియాలోనే జరిగినట్టు కంప్లీట్గా మనం అనుకుంటాము. ఓకే. సో దీని బేస్ మీదే ఒక ట్విస్ట్ పెట్టాడు. ఏది క్వశ్చన్ ఈ నవంబర్ 2024 MCQ పేపర్లో. ఇక్కడ చూడు, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పంకజ్ గుప్తా అనేవాడు ఒక రిజిస్టర్డ్ పర్సన్ రా. వాళ్ళ కొడుకు పెళ్లి కోసం ఈ ఐడియా పర్ఫెక్ట్ ఫర్ హిజ్ సన్స్ వెడ్డింగ్ అండర్ ఏ కాంపోజిట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఆఫ్ ఎ మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్ వాజ్ ఆర్గనైజ్డ్. ఎక్కడట? ముంబై. వైల్ ద మ్యారేజ్ అండ్ రిసెప్షన్ హెల్డ్ ఎట్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ కొడుకు పెళ్ళి ఒక రిజిస్టర్డ్ పర్సన్ అంట. ఫస్ట్ ఇది ఆర్గనైజేషన్ ఈవెంట్ అని అర్థమైంది. ఈవెంట్ అంటే ఇక్కడ మళ్ళీ అడ్మిషన్ టు అన్ ఈవెంటా, ఆర్గనైజింగ్ అన్ ఈవెంటా? ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్. ఇప్పుడు పర్ఫెక్ట్ వెడ్డింగ్ ప్లానర్ ఆఫ్ జపాన్ టు ప్లాన్ ద అండ్ ఆర్గనైజ్ హిస్ సన్స్ వెడ్డింగ్. పంకజ్ గుప్తా ఈయన ఎక్కడున్నాడు? ఏ ఊరు పంకజ్ గుప్తా అనేది? ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఆయనది పంకజ్ గుప్తా అనే అతనిది కర్ణాటక అనే ఊరు. ఆయన ఎవరిని హైర్ చేసుకున్నారు? ప్లానర్ ఆఫ్ జపాన్. ఒక వ్యక్తి జపాన్ వాడిని చేసుకున్నారు, హైర్ చేసుకున్నారు. ఆర్గనైజింగ్ అన్ ఈవెంట్ ఆర్ ఆర్గనైజింగ్ ఈవెంట్ కానీ సెక్షన్ 13 ఏం చెప్తున్నావు అంటే, ఆర్గనైజింగ్ అని ఈవెంట్ కానీ అడ్మిషన్ టు అని ఈవెంట్ కానీ అయితే ఇప్పుడు కూడా ఒకటే ఉంటుంది, ఈవెంట్ లొకేషన్ మ్యాటర్. ఓకే. ఒక ఈవెంట్ ఎక్కడ జరిగింది? ముంబై జైల్లో జరిగింది. ఇంకో ఈవెంట్ ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్లో జరిగింది. సో ఇక్కడ మనం పప్పులో కాలేస్తాం. ఏమైంది? ఈ ఈవెంట్ ఆఫ్ ద లొకేషన్ అయితే తీసుకోవాలి, ఒకటి ముంబై ఒకటి ఫ్రాన్స్ అని అనుకుంటాం. కానీ అలా అనుకోకూడదు. ఎందుకంటే ఈ ఆర్గనైజింగ్ అని ఈవెంట్లో మనకున్న కండిషన్ ఏంటి? పార్ట్లీ ఇండియా, పార్ట్లీ అవుట్ సైడ్ ఇండియా అయితే ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ఆల్వేస్ ఇండియాది మాత్రమే తీసుకోవాలి. ఇండియాది ఎక్కడ ఉంది? ముంబై. ఇక్కడ ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అంటే ముంబై అవుతుంది. దాని మీద ఉన్న క్వశ్చన్ చూడు. వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ విత్ పర్ఫెక్ట్ వెడ్డింగ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్? ముంబైయే ఫర్ బోత్ ద ఈవెంట్. అందరూ ఏం పెట్టామంటే ఇది పెడతాం. ఫర్ ప్రీ వెడ్డింగ్ ముంబై, ఫర్ మ్యారేజ్ రిసెప్షన్ ప్యారిస్. అలా కాదు, ఇక్కడ రెండింటికి ముంబైయే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. విత్ దిస్ ఒక సెట్ అయిపోయింది. మిగిలిన సెట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.